ఇదొక కార్ పెన్ చూడండి, ఇక్కడే దొరుకుతాయి ఇలాంటివన్నీ. ఇంకా ఈ షాపింగ్ ఏరియా ఇదొక పద్మవ్యూహం. పిల్లలతో వస్తే దీన్ని దాటడం అసాధ్యం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చూపించే వీడియో ఈ టెంపుల్ మీ అందరికీ చాలా బాగా పరిచయం. ఇన్ఫ్యాక్ట్ నాకంటే మీకే ఎక్కువ బాగా తెలుసు, మీరే ఎక్కువ చెప్తారు నాకన్నా. ఈపాటికి ఈ టెంపుల్ ఏదో మీకు అర్థమైపోయే ఉంటుంది. ఎస్, చిలుకూరు బాలాజీ టెంపుల్ అండి. సో ఎప్పుడో స్టార్టింగ్లో ఇలా బస్సుల్లో వెళ్ళేవాళ్ళం. సో నేను ఫస్ట్ టైం చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి చాలా బాగా గుర్తు, ఇట్లా 2 బస్సులు మారి ఈ టెంపుల్కి వెళ్ళా. ఇప్పుడైతే వెహికల్స్ వచ్చేసాయి, బైక్ కొన్నాం, బైక్లో టకటక వెళ్ళి వచ్చేస్తాం. కానీ స్టార్టింగ్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అది చాలా ఎగ్జైట్మెంట్ తోటి వెళ్ళాను. సో ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా. సో చాలా రోజుల తర్వాత వెళ్తున్నా చిలుకూరు బాలాజీ టెంపుల్. సో చాలా మారిపోయింది. సో ఇది ఒక శివాలయం, ఒకటి కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది. సో చాలా బాగుంది బయట నుంచి చూడడానికి. అయితే లోపలికి అయితే వెళ్ళలేదు నేను. సో ఎవరైనా లోపలికి వెళ్తే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ ట్రీ, సో ఇది చూడండి, వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి చేతులు జాచి ఇట్లా కింద కొంగినట్టు కనిపిస్తూ ఉంటుంది నాకైతే. అందరూ వాళ్ళ మొక్కులన్నీ తీర్చుకోవడానికి ఆ తాళ్ళన్నీ ఆ చెట్టుకు కట్టేస్తూ ఉంటారు. సో ఎప్పటి నుంచో చూస్తున్నా అది చిలుకూరులో. సో ఇంకా చిలుకూరు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మార్నింగ్ వెళ్ళడం వల్ల పెద్దగా షాప్స్ అన్నీ ఏమీ లేవు ఇక్కడ దర్శనానికి వెళ్ళే దారి. అండ్ ఈ స్వామివారి పుష్కరిణి నేను చాలా రోజుల తర్వాత, అసలు నేను ఫస్ట్ టైం చూసా. ఛానల్ పెట్టకముందు ఎన్నోసార్లు వెళ్ళాను, కానీ చిలుకూరు ఫస్ట్ టైం ఈ చిలుకూరు వెళ్ళేటప్పుడు ఈ ఛానల్ పెట్టిన తర్వాత ఇక్కడ ఒక పుష్కరిణి ఉందని అని గమనించుకున్నా. ఈ పుష్కరిణిలోకి అయితే మనం వెళ్ళలేము, ఇంకా బయట నుంచే చూసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు, అండ్ 4 నుంచి 7 వరకు అయితే ఉంటుంది. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇక్కడ నా ఫింగర్ చూపిస్తున్నా కదా, ఆ కార్నర్లో బ్యాగేజ్ అట్లాగే ఫోన్లు తీసుకునేవాళ్ళు. మరి ఎందుకో ఇప్పుడు ఆ లైన్ అంతా కట్ చేసేసారు. ఇక్కడ మాత్రం కొబ్బరికాయలు కొట్టడానికి ఇచ్చే ప్లేస్ అది అట్లాగే ఉంది. కొంచెం ముందుకుండేది, ఇట్స్ జరిపినట్టున్నారు. నేనైతే చాలా రోజుల తర్వాత వచ్చాను కాబట్టి సరిగా ఐడెంటిఫై చేయలేకపోతున్నా. కొబ్బరికాయ అలా కొట్టేసుకుని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. నేనైతే మార్నింగ్ 6:30కి అట్లా దర్శనానికి వచ్చేసాను. మామూలుగా ఫుల్ క్రౌడ్ ఉంటే ఈ రెడ్ కలర్ లైన్స్ అన్నీ తిప్పి లోపల తీసుకెళ్లేవాళ్ళు. ఇంకా ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, ఈ ప్రాంతానికి చెందిన భక్తుడు ఒక ఆయన ప్రతి సంవత్సరం కాలినడకన తిరుపతికి వెళ్ళేవాడు. ఒక సంవత్సరం ఏమవుతుందంటే ఆయనకు అనారోగ్యం వచ్చి తిరుపతికి వెళ్ళడం కుదరదు. ఆయనలో ఆయనే బాధపడుతూ ఉంటాడు. అప్పుడు స్వామివారు ఈయనకి కల్లో కనిపించి ఈ ప్రాంతంలోనే ఉన్నాను అని చెప్పి చెప్తారు. అప్పుడు ఆ స్వామివారి కల్లో కనిపించిన తర్వాత ఆయన వెళ్ళి ఒక చోట తవ్వి, ఎక్కడైతే స్వామివారు చెప్పారో అక్కడ తవ్వి విగ్రహాన్ని బయటకు తీస్తారు. ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఆలయం నిర్మించి స్వామివారికి ఇట్లా అభిషేకాలు, ఉత్సవాలు అవి చేస్తూ ఉంటారు. సో మనకు టెంపుల్లో ఈయన సౌందర్యరాజన్, ఈయన ప్రధాన అర్చకులు. ఈయనే టెంపుల్ హిస్టరీ ఇదంతా చెప్తూ ఉంటారు టెంపుల్లో ఇట్లా కూర్చోబెట్టి. సో మీరు ఎవరైనా ఇంతకుముందు వెళ్తే ఇట్లాంటి ఇవన్నీ చూసుంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను టెంపుల్ ఇన్సైడ్ అయితే ఏం వీడియోస్ తీయలేదు, ఎందుకంటే అక్కడ అందరూ ప్రదక్షిణ అవి చేస్తుంటారు. సో కరెక్ట్ కాదని చెప్పి తీయలేదు. ఇది బయటకు వచ్చేసిన తర్వాత దీని ముందు శివాలయం ఉంటుంది, ఈ ముందంతా షాపింగ్ ఏరియా ఉంటుంది. సో శివాలయంలో కూడా మనకి ఇదివరకు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళం. సో ఇక్కడైతే ఈ పెన్నును చూస్తున్నారా, ఈ పెన్నులన్నీ ఇక్కడే దొరుకుతాయి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెన్స్. ఇదైతే కార్ పెన్ను. సో ఇక్కడ చూడండి, బబుల్ పెన్స్, అట్లాగే AK-47 పెన్స్, త్రిశూలం పెన్నులు. సో ఇంకోటేంటి అన్నీ డిఫరెంట్ పెన్నులు అన్నీ. సో ఇక్కడ గదల పెన్నులు, ఐస్ క్రీమ్ పెన్నులు, ఇవన్నీ ఇక్కడే చూస్తాను నేను చిలుకూరులో. సో మా ఆవిడైతే ఒక విష్ణు సహస్రనామం బుక్ అయితే కొనుక్కుంది. ఇంకో మెయిన్ పాయింట్, ఇదివరకు మనం ప్రదక్షిణాలు టెంపుల్ లోపల చేసేవాళ్ళం కదా, ఇప్పుడైతే లోపల ఓన్లీ 11 మాత్రమే చేయనిస్తున్నారు, మిగతావన్నీ బయట చేయమంటున్నారు. పెద్ద గుహలోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తున్నా. వాలి సిగ్రీవుల యుద్ధం అప్పుడు వాలిని ఆ లోపల గుహలో వేసి బంధిస్తారు కదా, అట్లా ఉంది నాకు. ఈ షాపింగ్ ఏరియాని చూస్తే మీకు కూడా ఇట్లానే అనిపిస్తుందా? అట్లా అనిపిస్తే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరదాగా. ఇంకా బయటకు వచ్చాము. సో మనం ఈ షాపింగ్ ఏరియాని దాటుకునే బయటికి వెళ్ళాలి. అండ్ చిన్నపిల్లలతో వస్తే ఈ ఏరియాని దాటి వెళ్ళడం ఇంపాసిబుల్, వాళ్ళకి ఏదోటి కొనియకుండా. ఈవెన్ మనమే కంట్రోల్ చేసుకోలేము. బయట 20-30 రూపీస్ ఉన్న కీ చైన్ ఇక్కడ 100 రూపీస్ చెప్తారు. సో చాలా ఎక్స్పెన్సివ్.
తప్పదు, వాళ్ళకు ఇట్లా భక్తులు వస్తే తప్ప వాళ్ళకు ఇన్కమ్ ఏమి ఉండదు కాబట్టి ఇష్టమైన వాళ్ళు కొంటూ ఉంటారు. సో మా ఆవిడ్ని ఇవేవి కొనకుండా బయటికి తీసుకెళ్ళడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంకా ఈ టెంపుల్లో స్వామివారిని వీసాల దేవుడు అంటుంటారు. అంటే మనం ఏ దేశానికి వెళ్ళాలొచ్చినా ఈ స్వామివారికి దండం పెట్టుకుంటే వీసా తొందరగా వచ్చేస్తుంది అని చాలామందికి నమ్మకం హైదరాబాద్లో. అట్లాగే చాలామందికి కూడా జరిగి ఉంటుంది. నాకైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకంటే నేను ఏ దేశానికి వెళ్ళడానికి వీసా కోసం అప్లై చేయలే ఇప్పటి వరకు. సో నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. మీ ఒపీనియన్ ఏదైనా, మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేశా ఏం షాపింగ్ చేయకుండా తిరిగి వెళ్దామని. మా ఆవిడైతే లాస్ట్కి రోడ్లు రోకళ్ళన్నా కొందామంటుంది, ముందుకు వస్తే ఇదిగో ఈ దండలు కొందామంటుంది. సో మ్యాక్సిమం ట్రై చేసి ఇదిగో ఇక్కడ దొరికిపోయా. లాస్ట్ తినడానికి ఫ్రూట్స్ అయినా కొనవా అనేసరికి సరే ఏదో ఒకటి షాపింగ్ అయితే కంప్లీట్ చేద్దామని ఈ ఫ్రూట్స్ కొని షాపింగ్ అయిపోయిందని చెప్పాను. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.